ఈరోజు బాబాగారి సందేశం ఏంటో వినే ముందు ఈ ప్రత్యేకమైన రోజున బాబాగారి ఆశీస్సులతో జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మరి ఈరోజు సందేశం ఏంటో విందామా? నా బిడ్డ, ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజు నుంచి అదృష్టం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఇప్పుడు నీకు అలాంటి కథ ఒకటి చెబుతాను, విను. ఒక పట్టణంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా సాధారణ వ్యక్తి, కానీ అతని కలలు పెద్దవి. ఒక సమయంలో అతనికి ఉద్యోగం లేదు, అవకాశాలు కూడా లేవు. కానీ ఒక విషయం మాత్రం అతను ఎప్పుడూ వదలలేదు. అది నాపై ఉన్న నమ్మకం. ప్రతిరోజు ఉదయం అతను ఒక మాట మాత్రమే చెప్పేవాడు: బాబా, నన్ను నడిపించు. ఇక రోజులు గడిచాయి. ఒకరోజు అతని పాత స్నేహితుడు ఫోన్ చేసి, రాము, మా దగ్గర పని ఉంది, వస్తావా అని అడిగాడు. అది చిన్న అవకాశమే అయినా రాము వెళ్ళాడు. అతని పని అందరికీ నచ్చింది. మొదట చిన్న పని, తర్వాత మంచి ఉద్యోగం. అలా అతని జీవితం మారడం మొదలైంది. ఇంట్లో ఆనందం వచ్చింది, ముఖంలో నవ్వు తిరిగి వచ్చింది. కానీ రాము ఒక విషయం మర్చిపోలేదు: ఇది నా వల్ల కాదు, బాబా చూపించిన మార్గం వల్లే అని. ఒకరోజు గుడికి వెళ్ళి, బాబా నన్ను నెమ్మదిగా పైకి తీసుకువచ్చావు అని చెప్పాడు. ఆ క్షణంలో అతనికి ఎంతో శాంతి అనిపించింది. అది నిజమైన ఆనందం. బిడ్డ, ఈ కథ ఒక విషయం చెబుతోంది మనకి: సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కష్టాలు కూడా శాశ్వతం కావు. నమ్మకం ఉంటే చిన్న అవకాశం కూడా పెద్ద విజయంగా మారుతుంది. నీవు కూడా నమ్మకాన్ని వదలకపోతే నీ జీవితంలో కూడా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఓం సాయిరామ్.